శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు యంత్రం గురించి, యంత్రం మనిషి జీవితంలో ఎలా సహాయపడుతుంది, అసలు యంత్రంలో ఏముంటుంది, యంత్రం వలన మనకు ఎంత దైవశక్తి పెరుగుతుంది, యంత్రం అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. యంత్రం అంటే మనిషి జీవితంలో ఎంత ప్రభావితం చేస్తుందనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనిషికి ఉండే ఎంత ప్రధానమైందో యంత్రం కూడా అంత ప్రభావితంగా మనిషి జీవితంలో అంత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. యంత్రానికి 4 దిక్కులు ఉంటాయి. అయితే ప్రతి దేవత కూడా యంత్రం ఉంటుంది. ప్రతి వాస్తులో ఏవైనా దోషాలు ఉన్నా కూడా యంత్రం ఉంటుంది. యంత్రం లేనిది అసలు సృష్టి లేదు. యంత్రం యొక్క గొప్పతనం ఎలా అంటే, యంత్రం లేనిది ఏ దేవత కూడా వరాలు ఇవ్వలేడు, దైవశక్తి అనేది ఉండదు. మంచి యంత్రాన్ని సంపాదించాలి అంటే అది మనిషి యొక్క గొప్పతనం. మంచి యంత్రాన్ని సంపాదించి దానివల్ల ప్రయోజనాల గురించి చాలా శుభసూచకంగా మనిషికి ఎన్నో సమస్యల నుంచి దూరం చేసే యంత్రం, అది మనిషి గుర్తుపట్టి అది సంపాదించడం. ఈ యంత్రాల్లో కంటే గొప్ప యంత్రాల్లో కంటే మహారాణి యంత్రం ఏదంటే అన్నిటికల్లా శ్రీచక్ర యంత్రం అనేది గొప్ప యంత్రం. అది శ్రీచక్ర యంత్రం సమస్త మానవాళికి, సమస్త దేవతలకు అది అనుసంధానమై ఉంది. శ్రీచక్ర యంత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దైవశక్తి ప్రజ్వలంగా ఉంటుంది. శ్రీచక్రం మీ ఇంట్లో ఉంటే మంచి ఐశ్వర్యం, సిరి సంపదలు, ఆనందం, ఏది కోరుకుంటే అది జరగడం, మంచి శుభకార్యాలు, మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు శ్రీచక్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ శ్రీచక్ర ఆరాధన చేయడం వల్ల లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. ఎక్కడ శ్రీచక్రం ఉందో అక్కడ లలితాదేవి అమ్మవారు నిలబై ఉన్నట్లే లెక్క. ఎందుకంటే శ్రీచక్రం అమ్మవారు అక్కడే ఉంటుంది. శ్రీ లలితాదేవి అక్కడ ఉన్నప్పుడు శుచి, శుభ్రం, నైవేద్యం, ధూపదీప నైవేద్యాలు తప్పకుండా ఆచారంతో చేయడం చాలా ముఖ్యం. ఆ స్త్రీ చక్రానికి రోజు లలితాదేవి సహస్రనామార్చన, శుక్ర మంగళవారాల రోజు అభిషేకం చేస్తూ ఉండాలి. అయితే శ్రీచక్రాలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు. అది తీసుకొచ్చి చేయడం ఎలాంటి మీకు ప్రయోజనం ఉండదండి. ఎలాగంటే శ్రీచక్రం నిజంగా మీరు కావాలంటే ఎలాంటి యంత్రం ఎలా ఉండాలంటే నిర్దిష్టమైన ప్రామాణికమైనటువంటి ఒక ఉపాసకుడు, ఒక సిద్ధాంతి, ఇక ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ హోమము చేసి ఇచ్చిన తర్వాత ఆ యంత్రానికి అప్పుడు శక్తి ఉంటుంది. యంత్రము మనం ఒక రాగి రేకు తీసుకొచ్చి దానిపైన రాసుకొని బీజాక్షరాలు రాసుకొని మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే మాత్రం అది ఎలాంటి ఫలితాలు ఇవ్వదు. అది యంత్రంలాగానే ఉంటుంది. దాంట్లో ఎలాంటి ప్రాణప్రతిష్ఠ, దైవశక్తి అనేది ఉండదు. ఉపాసకుడు కాకున్నా సాధకునికి కూడా యంత్రం చాలా అవసరం. ఇక ప్రతి దేవతకు కూడా యంత్రం ఉంటుంది. అయితే ఇంట్లో యంత్రాలు అనవసరంగా ఇంట్లో పెట్టుకోకూడదు. ఎన్ని యంత్రాలున్నా అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు.
ఇంకా మీరు ఆ గురువు గారు ఇచ్చారు, ఈ సిద్ధాంతి గారు ఇచ్చారు, ఆ తీర్థస్థలంలో పుణ్యక్షేత్రంకి వెళ్ళి అవి తీసుకొచ్చి పెట్టుకుందాము అని పెడితే మాత్రం అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వయి. మీరు ఒక గురువుని నమ్ముకోవాలి. ఆ గురువు ఉపాసకుడో సాధకుడైనా గురువుతో చేయబడినటువంటి ఆ యంత్రాన్ని తీసుకొని ధూపదీప నైవేద్యాలతో గురు మంత్రంతో చేస్తే అప్పుడు పూర్తి ఫలం ఉంటుంది. ఇంకా సాధకుడు ఉపాసకులైతే హోమగుండం దగ్గర యంత్రం పెట్టుకొని ఒక ఆహుతి హోమగుండంలోనూ ఒకటి యంత్రం పైన వేస్తూ ఆ దైవతా శక్తిని, ఆ దైవ స్వరూపాన్ని ఆహ్వానం చేయాలి. అది యంత్రానికి అప్పుడు నిజంగా ప్రాణశక్తి వస్తుంది. చాలామంది గుళ్ళో పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు ఆడొక యంత్రం వీడొక యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వరు. సాధారణంగా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఒక అతను ఎప్పుడు వస్తూ ఉంటాడు. నాకు చాలా చిరకాల మిత్రుడు మరియు క్లయింట్. అయితే అతడు ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు, కానీ నేను వెళ్ళలేదు. అనుకోకుండా ఒకరోజు వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళ ఇంట్లో ప్రతి రూమ్కు 4 దిక్కుల 4 యంత్రాలు, ప్రతి రూమ్కు 4 దిక్కులోని 4 యంత్రాలు, అలా ఒక 30-40 యంత్రాలు ఉన్నాయి ఇంట్లో. అయితే అతడు ఏమన్నాడంటే, గురువుగారు అక్కడ వెళ్ళాము, తీసుకొచ్చాము, ఇది వారు ఇచ్చారు, ఇది ఇక్కడ తీసుకొచ్చాము, ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాము, అది ఇది అని చెప్పారు. కానీ అవి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. అయితే నేనేం చేశానంటే, ఇన్ని యంత్రాలు ఒక సినిమా స్టార్ స్పోర్ట్స్ మ్యాన్ ఒక అవార్డ్స్ పెట్టుకున్నట్టు ఇంట్లో మొత్తం యంత్రాలు అయిపోయినాయి. అవన్నీ ఒక రోజు మంచి రోజు పౌర్ణమి రోజు మొత్తం తీయించి బ్యాగులో కట్టించి పారే నదిలో వేయించేశారు. అప్పుడు తర్వాత ఒక శ్రీచక్రం మాత్రమే ఇవ్వడం జరిగింది. అతనికి ఇప్పుడు చాలా బాగుంది. అన్ని యంత్రాలు ఉండడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక అనవసరమైన యంత్రాలు ఇంట్లో పెట్టుకోవడం అవసరమే లేదు. అది ఎలాంటి ప్రభావితము, ఎలాంటి మీకు ప్రయోజనం ఉండదు. యంత్రము ఎలా పనిచేస్తుంది, యంత్రం ఎలా ఉండాలంటే, యంత్రం పైన అష్ట దిక్పాలకుణ్ణి మంత్ర బీజాక్షరాలని చక్కగా దానిపై చెక్కబడి ఉండాలి. ఇక మంత్ర దేవతా బీజాక్షరాలని షట్కోణంతో మంచిగా చెక్కబడిన తర్వాత ఇంకా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కోణాలతో యంత్రాన్ని చెక్కడం జరుగుతుంది. ఇంకా ఉదాహరణకు మంచి ఉదాహరణ చెప్తాను. మీకు మీ మొబైల్ వాడుతున్నప్పుడు మీకు సిగ్నల్స్ ఎంత ముఖ్యమో, మీరు మొబైల్ ఎంత మంచి మొబైల్ తీసుకున్నా కూడా సిగ్నల్స్ చాలా అవసరం. సిగ్నల్స్ పనిచేయనప్పుడు మొబైల్ పనిచేయదు. అలాగే మీరు డిష్ యాంటీనా పెట్టుకున్నప్పుడు కూడా పైన డిష్ యాంటీనా కింద టీవీ దగ్గర బాక్స్ పెట్టిన డిష్ యాంటీనా కరెక్ట్ ఉంటేనే మీకు బొమ్మ కనిపిస్తుంది. అలాగే యంత్రం కూడా కరెక్ట్ ప్రామాణికాలతో మంచి సాధకుడు, సిద్ధాంతి, ఉపాసకులతో తయారు చేయబడినప్పుడు అది చాలా చక్కగా త్వరగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక యంత్రం కూడా నిర్దిష్ట దేవతా ప్రామాణికంగా ఇక ఆ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ హోమం చేసుకున్న తర్వాత మీరు అలాంటి యంత్రాన్ని మీరు ధూపదీప నైవేద్యాలతో బీజాక్షర మంత్రాలతో పూజిస్తే ఆ యంత్రానికి ఆ యంత్ర దేవత అనేది అందులోకి వస్తుంది. ఇక అక్కడి నుంచి వచ్చిన దేవతా శక్తి ఆ యంత్రంపైకి ఆ ఇంట్లో తరంగ శక్తిగా ఇంట్లో తిరుగుతుంది. అలా ఆ దేవతా శక్తి ఇంట్లో తిరిగినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇక సాధకులు, ఉపాసకులు మంత్ర సిద్ధితో ఆ బీజాక్షర మంత్రంతో ఎక్కడో ఉన్న భగవంతుణ్ణి ఇక్కడ అనుసంధానం చేయాలంటే ఈ యంత్రం వల్లనే త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఎంతో గొప్పగా దేవాలయాలు నిర్మించిన విగ్రహానికి దైవశక్తి రావాలంటే గోపురం పైన కలశం
మధ్యలో విగ్రహం, దాని కింద యంత్రం పెట్టడం అంటూ జరుగుతుంది. ఆలయ గోపురం పైన కలశం పెట్టి దాని క్రింద మూల విరాట్టు విగ్రహం కింద యంత్రం పెట్టడం అనేది జరుగుతుంది. అలా దైవశక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అక్కడ వెళ్ళిన భక్తులందరికీ ఏ సమస్య ఉన్నా కూడా ఆ దైవ బలంతో నెరవేరుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ కలశం నుంచి వచ్చి యంత్రంలోకి ప్రవేశించిన దైవశక్తి అనేది అక్కడున్న మొత్తం పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. దానివల్ల అక్కడికి వెళ్ళే ప్రతి భక్తులకు కూడా, ప్రతి ప్రజలందరికీ దైవ శక్తి అనేది వారిలో కూడా ప్రవేశించి వారి సమస్యలు అనేవి తీరుతాయి. యంత్రం అంత గొప్పగా పనిచేస్తుంది. పెద్ద దేవాలయమైనా, ఎంత చిన్న దేవాలయమైనా, ఎంత పెద్ద మూల విరాట్ ఉన్నా కూడా యంత్రం తప్పకుండా ఉండాలి. అప్పుడే దైవశక్తి అనేది రావడం జరుగుతుంది. ఈ ఉపాసకులు, సాధకులు, సామాన్యులు ఎవరైనా సరే మంచి ప్రామాణికం కలిగినటువంటి యంత్రాన్ని సంపాదించిన ఇంకా వారి సమస్యను బట్టి ఆ దేవత, వారి సమస్యను బట్టి ఆ యంత్రం తయారు చేయించుకోవాలి. అనేక సమస్యలకు అనేక యంత్రాలు పెట్టకూడదు. ఒక యంత్రం అన్ని సమస్యలను తీరుస్తుంది. యంత్రాల్లో కూడా చాలా రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి. మీకు తెలిసిన ఒక గురువు కానీ, ఒక ఉపాసకులు కానీ, ఒక సాధకులు కానీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్యకు ఎలాంటి దేవత యంత్రం కావాలో మీ సమస్య చెప్పినట్టయితే వారు మీకు ఎలాంటి దేవతతో ఎలాంటి యంత్రం కావాలనేది వాళ్ళు నిర్ణయించి మంచి ప్రామాణికంతో చేసి ఇవ్వడం అంటూ జరుగుతుంది. తీసుకోవడమే కాదు, దానికి మంత్రశక్తి కూడా, మంత్ర జపం కూడా చాలా అవసరం. ఉదాహరణకు మత్స్య యంత్రం ఉంటే మరి దానికి మత్స్య యంత్రంతో తీసుకున్నాక, మత్స్య యంత్రం ఉందనుకోండి, ఆ మత్స్య యంత్ర మంత్ర సాధన చేసి ఆ యంత్రంపై దారపోయాలి. పోసినప్పుడే ఆ యంత్రం పూర్తిగా పనిచేయడం అంటూ జరుగుతుంది. అలాగే కుబేర యంత్రం కూడా కుబేర మంత్రజపం చేసి ఆ మంత్రశక్తిని యంత్రంపై దారపోయాలి. ఇంకా మనము దశమా విద్యల్లో ఎన్నో యంత్రాలు, షోడశి యంత్రము, కాలభైరవ యంత్రము, మహాకాళి యంత్రము, ఇలా ఎన్నో రకాల యంత్రాలు మనము సాధకుల దగ్గరికి పోయి అడిగినప్పుడు, ఇక మనం అడిగినప్పుడు కాళీ యంత్రంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, కాలభైరవ యంత్రంలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇక స్వర్ణాకర్షణ యంత్రాలు, మహాలక్ష్మి యంత్రాలు చాలా ఉన్నాయి. ఎంతో ప్రామాణికంగా ఉన్నటువంటి యంత్రాన్ని మంత్ర ఉచ్చారణలతో దారపోసి మరి హోమం చేసి అప్పుడు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి. అలా తీసుకొచ్చినటువంటి యంత్రానికి మీలో ఉన్న అప్పటికే సగం సమస్యలు అంటూ తీరిపోవడం జరుగుతుంది. ఇలాంటి యంత్రాలు కావాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది. గురువు గారి దగ్గరకో, సాధకుల దగ్గరకో, ఉపాసకుల దగ్గరకు వెళ్ళినప్పుడు మరి వారు ఆ మంత్రోచ్చారణలతో దారపోసి హోమం చేసి దానికి ధూపదీప నైవేద్యాలతో చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ హోమం చేసి ప్రాణప్రతిష్ఠ ఉన్నటువంటి దేవతా శక్తి ఆహ్వానం చేసి వచ్చిన ఆ యంత్రాన్ని మీకు ఇస్తే అది తీసుకుపోయి మీరు ఇంట్లో పెడితే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో దేవత ఆహ్వానం జరగడం, బీజాక్షర జపంతో ఆహ్వానించడం, హోమం చేయడం, ఆహుతులు ఇవ్వడం ద్వారా దానికి ప్రాణప్రతిష్ఠ అయి ఆ దైవం అందులో వచ్చి ఉంటుంది. ఇచ్చిన మీ గురువుగారి యంత్రాన్ని మీరు ఒక మంచి ఆసనంపై ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే ఆ యంత్రంలోనే మీకు ఇష్టమైన దైవం అందులోనే ఉందని మీరు భావించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మీరు ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి దేవతను దర్శిస్తే ఎంతటి భాగ్యం వస్తుందో, ఎంతటి అనుభవం
కలుగుతుందో అంత శక్తి మీ దగ్గర ఉన్నటువంటి ఆ యంత్రానికి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక కాలభైరవ యంత్రం ఇంట్లో ఉంచుకుంటే ఇలాంటి ప్రామాణికాలతో, ఇలాంటి సాధకుల ఉపాసకులు మంత్రోచ్చారణలతో, హోమంతో చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తే ఆ యంత్రానికి కాశీలో ఉన్న కాలభైరేశ్వరునికి ఎంత పవర్ ఉంటుందో అంత బలము, ఆకర్షణ, దైవత ఆకర్షణ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఆ యంత్రానికి కూడా వస్తుంది. ఉగ్రదేవతలను కూడా సాత్వికమైనటువంటి అవతారంలోకి మార్చడం ఒక యంత్రం ద్వారానే జరిగింది. ఏ ఉపాసకుడైనా, సాధకుడైనా జపమాల ఎలా ఉంటుందో యంత్రం కూడా తప్పకుండా ఉండాలి. ఆ యంత్రం ప్రభావంతో, దైవశక్తి ఆకర్షణతో, మంచి పాజిటివ్ ఎనర్జీతో ఆ ఉపాసకులు, సాధకులు మరి వారి దగ్గరకు వచ్చే క్లయింట్స్కి కానీ పూర్తిగా వారికి కూడా దైవశక్తితో వారికి ఉన్నటువంటి సమస్యలు అనేటివి నెరవేరుతాయి. ఏడైనా కూడా ఎలాంటి బయట దొరికేవి, బయట దుకాణాల్లో దొరికేటివి ఆన్లైన్లో కూడా ఇప్పుడు చాలా యంత్రాలు అమ్ముతున్నారు. పుణ్యక్షేత్రాల్లో కానీ యంత్రాలు దొరుకుతాయి. కానీ మంచి ప్రామాణికతతో అష్టదిక్పాలకులు బీజాక్షర మంత్రాలతో లిఖించబడి మంచి కోణాలతో ఏ యంత్రమైనా ప్రతి దేవతకు ఓ కోణంతో యంత్రం అనేది చెక్కడం అంటూ జరుగుతుంది. ఆ యంత్రం కోణాలు, ద్వారపాలకులు, మంత్ర బీజాక్షరాలు మరియు హోమంతో ఆహుతులు ఇవ్వడం, మరి దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం, మంత్రశక్తితో దైవాన్ని ఆహ్వానించడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత గురువులు, సాధకులు చేసి మీకు ఇచ్చిన తర్వాత ఆ మహాశక్తిని మీకు ఇచ్చిన తర్వాత మీరు ఒక మంచి ఆసనంలో దాన్ని ప్రతిష్ఠింపజేసి మీరు కూడా ధూపదీప నైవేద్యాలతో చేస్తూ ఉంటే ఒక భగవంతుడు ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్తే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత పవిత్రత, ఎంత దైవశక్తి ఉంటుందో ఈ యంత్రంలో కూడా దైవశక్తి అనేది ఆకర్షించబడుతుంది. అలాగే యంత్రాన్ని మంచి సాధకులు, ఉపాసకులతో మీరు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.